హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ బొబ్బాల. ఈరోజు మనం ఓ మై జాను థర్డ్ పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నాన్న, వీళ్ళు నా స్నేహితులు. తిను సూర్య, తను హర్ష. ఇక్కడికి పని మీద వచ్చారు అని అంది నందిని. నమస్తే బాబాయ్ గారు అన్నాడు సూర్య. హలో అంకుల్ అన్నాడు హర్ష. నమస్తే బాబు, చెప్పండి ఏం పని ఇక్కడ అన్నాడు నందిని వాళ్ళ నాన్న మూర్తి. సూర్య ఆలోచిస్తూ ఉంటాడు, చెప్పాలా వద్దా అని. సూర్య, మా నాన్న ఏమనుకోడు, చెప్పేయ్ అంది నందిని. సూర్య తను వచ్చిన పని, తన కథ ఇంకా గతం మొత్తం చెప్పాడు. ఆ రాముడు సీత కోసం వచ్చినట్టు నువ్వు కూడా ఈ జానకి కోసం వచ్చావా అన్నారు మూర్తిగారు. సూర్య సిగ్గుపడుతూ అవును అన్నట్లు తల ఊపాడు. మూర్తిగారే మాట్లాడుతూ, ఆ రాముడు ఎవ్వరూ చేయలేని పని చేసి పెళ్లి చేసుకున్నాడు, మరి నువ్వేం చేయగలవు అన్నారు మూర్తిగారు. బాబాయ్ గారు, జాను కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, మరి లేకపోతే ఇంత దూరం నేను రాను కదా బాబాయ్ గారు అన్నారు సూర్య. అయినా నువ్వు చెప్పేది నిజమేలే, నీ పని అయ్యేంత వరకు ఇక్కడ ఉండొచ్చు అన్నారు మూర్తిగారు. బాబాయ్ గారు, ఇంకో మాట, కర్నూలు నగరంలో ఏమైనా స్థలం దొరుకుతుందా? ఎంత ఖర్చైనా పర్వాలేదు బాబాయ్ గారు అన్నాడు సూర్య. ఎందుకు బాబు అన్నారు మూర్తిగారు. షాపింగ్ మాల్ ఇంకా మార్ట్ కట్టడానికి బాబాయ్ గారు అన్నాడు సూర్య. ఏంటి బాబు, షాపింగ్ మాల్ కట్టడం అంటే మాటలా అన్నారు మూర్తిగారు. నాన్న, నువ్వు టీవీలో వీమార్ట్ చూసావు కదా అంది నందిని. చూశాను, ఎవరో పేరు గుర్తులేదు, కానీ అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, చిన్న వయసులోనే గొప్పగా ఎదిగాడు అన్నారు. అతను ఎవరో కాదు నాన్న, నీ ముందర ఉన్న సూర్యనే, పూర్తి పేరు సూర్య మహేంద్ర వర్మ అంది నందిని. ఆయన ఒక్కసారిగా నిలబడి ఆశ్చర్యపోయి సూర్యని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఊరంతా చెప్తున్నారు, ఎవడ్రా మిమ్మల్ని కొట్టింది అన్నాడు రాజేంద్ర. అయ్యా, ఈ ఊర్లో ప్రెసిడెంట్ గారి మనుషులను కొట్టే ధైర్యం ఎవరికీ లేదు అన్నాడు రంగా. మరి ఎవరు అన్నాడు రాజేంద్ర. అయ్యా, ఒక నెల కిందట వెంకటప్రసాద్ గారి కూతుర్ని తీసుకువచ్చిన అబ్బాయి అయ్యా, ఇక్కడ రైతులకు సంబంధించిన కంపెనీ పెట్టాలని వచ్చాడు కదా, మీరు ఆపాలి అని మమ్మల్ని పంపించారు కదా, కానీ మేము వాడి చేతిలో దెబ్బలు తిన్నాం కదా, వాడే అయ్యా అన్నాడు రంగా. అంటే వాడు ఈ ఊరు నుండి ఇంకా పోలేదా అన్నాడు రాజేంద్ర. లేదయ్యా, జానకిని మేము ఏడిపించాము అని కొట్టాడయ్యా అన్నాడు రంగా. రేయ్, జానకి జోలికి ఎందుకు వెళ్ళారురా? ఈ విషయం నా కొడుక్కి తెలిస్తే మిమ్మల్ని ఇక్కడే నిలువునా చంపేస్తాడు. జానకి ఇంటికి కాబోయే కోడలు, ఈ విషయం ఇక్కడే మర్చిపోండి, మిమ్మల్ని కొట్టినవాడు ఎందుకు ఈ ఊర్లో ఉన్నాడో కనుక్కోండి అని చెప్పి రాజేంద్ర ఇంట్లోకి వెళ్ళిపోయాడు. జాను ఇంటి ముందర తన బాబాయ్ కొడుకులతో మామయ్య కొడుకులతో ఆడుకోవడం కనబడుతూ ఉంటుంది. జాను వాళ్ళది ఉమ్మడి కుటుంబం. జానకి ఇల్లు, నందిని ఇల్లు ఎదురుగా కాబట్టి స్పష్టంగా కనబడుతుంది జాను. సూర్య నందిని ఇంటిపై నుండి చూస్తూ ఉన్నాడు. జాను సూర్యాన్ని చూస్తుంది. హాయ్ అన్నట్లు చేతితో సైగ చేశాడు సూర్య. ఇక్కడికి కూడా వచ్చాడా అని మనసులో అనుకుని లోపలికి వెళ్తూ, అప్పటికే రాత్రి కావడంతో జాను అందరినీ ఇంట్లోకి తీసుకుని పోయింది. సూర్య కూడా లోపలికి వెళ్ళి తిని పడుకుంటాడు. సూర్య అలా నిద్రలోకి జారిన వెంటనే 1 సంవత్సరం కిందట జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ సంఘటనలు ఏంటో మనం కూడా తెలుసుకుందామా? అసలు సూర్య ఎవరు? ఎందుకు అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు? సూర్యకి జానకి సంబంధం ఏంటి? సో లెట్స్ ఫైండ్ అవుట్ వాట్స్ హ్యాపెండ్ 1 year బ్యాక్. అది న్యూఢిల్లీ. అక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది. యాంకర్ మాట్లాడుతూ, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు కానీ మనం తెలుగులో విందాం. ఇప్పుడు ఒక స్పెషల్ అవార్డ్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్. ఈ అవార్డ్ ఇవ్వడానికి ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు, అంబానీ అయినా, గౌతమ్ అదానీ అయినా, రతన్ టాటా అయినా. అవార్డు గెలుచుకున్నది, ఆగండి ఒక్క నిమిషం, మీకు అవార్డు గెలుచుకున్న అతని గురించి చెప్పాలి. 16 సంవత్సరాలకే తల్లిదండ్రులను కోల్పోయి ఆ వయస్సులోనే కంపెనీ బాధ్యత తీసుకొని
ఒక చిన్న మార్ట్తో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు 800 మార్ట్స్ పైగా ఇండియాలో ఓపెన్ చేశాడు. విదేశాల్లో కూడా ఇతని మార్ట్స్ ఉన్నాయి. ఇతని కంపెనీ పేరు వి, ఇతని మార్ట్స్ పేరు కూడా వి. ఇంకా చెప్పాలంటే ఇతను టీటోటలర్. సో లెట్స్ వెల్కమ్ యంగ్ అండ్ డైనమిక్ మిస్టర్ సూర్య మహేంద్ర వర్మ ఫ్రమ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సూర్య స్టేజ్ మీదకి వచ్చి రతన్ టాటా కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకుని అవార్డు తీసుకుంటాడు. సూర్య చాలా సింపుల్గా డ్రెస్ వేసుకున్నాడు. వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత కూడా రతన్ టాటా సూర్య సింప్లిసిటీకి ఫిదా అయ్యాడు. అంతవరకు ఎవరికీ తెలియని సూర్య ఈ అవార్డుతో మొత్తం భారతదేశం సూర్య వైపు చూస్తుంది. మహేష్ బాబు అంత హ్యాండ్సమ్గా, అల్లు అర్జున్లా స్టైల్, ఇంకా ప్రభాస్ లాంటి కట్అవుట్ ప్రతి అమ్మాయి కోరుకునే రాజకుమారుడు. అమ్మాయిలు పడిపోతారు కాదు చచ్చిపోతారు అని చెప్పొచ్చు. అక్కడే కొంచెం సేపు పార్టీ ఎంజాయ్ చేసి హైదరాబాద్కి తన సొంత చాపర్లో బయలుదేరాడు. 2.5 గంటలలో హైదరాబాద్లో ఉంటాడు. టైం వేకువజామున 3 గంటలు. అది పొద్దున కావడంతో మీడియా ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే సూర్యని అస్సలు వదిలిపెట్టేవారు కాదు. సూర్యని పిక్ చేసుకోవడానికి హర్ష వచ్చాడు. బావా నువ్వు కేక బావా అన్నాడు హర్ష. సర్లే కానీ రోడ్డు చూసి నడుపు అన్నాడు సూర్య. సూర్యకి ఫోన్ రావడంతో పక్కకి ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే ఉన్న ట్రక్ కంటైనర్కు ఆనుకొని వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ట్రక్ కంటైనర్ కదిలింది. సూర్య కూడా ఫోన్ మాట్లాడి కార్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. హర్ష కార్ దగ్గరే ఉన్నాడు. హర్ష సూర్యాని చూసి కంగారుగా వస్తూ బావా బావా ఏంటి ఈ రక్తం అంటూ షూ మీద రక్తం చూపించాడు. సూర్య తన షూ చూసుకున్నాడు. రక్తం ఉంది. సూర్యకి కూడా అర్థం కాలేదు తన షూ మీదకి రక్తం ఎలా వచ్చిందో. సూర్య 5 నిమిషాలకు ముందు తను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో రివైండ్ గుర్తు చేసుకున్నాడు. హర్ష ఇక్కడ కంటైనర్తో పాటు ఒక ట్రక్ ఆగింది కదా అన్నాడు సూర్య. అవును అయితే ఏంటి అన్నాడు హర్ష. అది కాదురా, నేను ట్రక్కి ఆనుకొని ఉన్నాను. ఆ కంటైనర్లో ఏదో ఉంది, అందుకే అప్పుడే అంటుకొని